అటువైపు ఉన్న రావాలి వైపు రోడ్డుకు అటువైపు ఉన్నవారు రావాలి. రోడ్డుకు అటువైపు ఉన్నవారు రావాలి. అందరూ రథం వెనకాల రావాలండి. రోడ్డు వెనక ఉన్న అందరూ రోడ్డుకు అటువైపు ఉన్నవారు రావాలి. కెమెరాలను ముందుకు పోవాలి. కెమెరాలను ముందుకు పోవాలి. కెమెరాలను ముందుకు పోవాలి. కెమెరాలను ముందుకు పోవాలి. 2 వాళ్ళు కెమెరాలను ముందుకు పోవాలి. అన్నా అన్నా అందానా 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 ఆ పక్కన ఉండే వాళ్ళందరూ కూడా ముందు రోడ్లోకి రావాలి. వెహికల్ వెనకే మూవ్ కావాలి. అందరూ కూడా ఈ కెమెరా వీడియో తీసే వాళ్ళంతా కూడా బ్యాక్ సైడ్కి వచ్చేది వెహికల్ ఒక వెహికల్ ముందుకు పోవాలి. ఇది ముందుకు పోవాలి. ఇక్కడ కార్లు ముందుకు తీయాలమ్మా. కార్లు రథాలు కార్లు తీయాలి. కార్లు తీయాలి. అడ్డం తీయాలి. ఈ కార్లు అడ్డం తీయాలి. ఎస్కార్ట్ కార్లు అడ్డం తీయాలి. ఎస్కార్ట్ కార్లు రథాలు ముందు కదలాలి. ప్రచార రథం వెళ్ళిపోవాలి. ప్రచార రథం రథం వెనక రావాలి. ప్రచార రథం ఎస్కార్ట్ అయితే వెళ్ళిపోవాలి. ప్రచార రథం కదలాలి. ఆటో పోవాలి. ఆటో ముందుకు పోవాలి. ఆటో ఈ వ్యాన్ కొద్దిగా అటువైపు వెళ్ళాలి. కూడా రోడ్డుకు అటువైపు రావాలి. ప్రచారాలు వెనకాల రావాలి. కెమెరాలు కట్టు రావద్దండి దయచేసి. ముందుకు పోవాలి. కెమెరా ముందుకు రావాలి. కెమెరా ముందుకు రావాలి.
పంపించండి, ఆ కారు పంపించండి, కారు పంపించమ్మా, ఆ కారు పంపించండి. పేపర్ షాప్ టౌన్ దగ్గరికి వెళ్ళిపో, పేపర్ షాప్ టౌన్ దగ్గరికి పో, పేపర్ షాప్ టౌన్ దగ్గరికి వెళ్ళిపోండి. ಸಿಗ್ಲಿಲ್ಲ ಅಣ್ಣ ಮೂವ್ ಮಾಡಬೇಡ ಅನ್ನೋಣ ಹೇಳೋವರೆಗೂ ಮೂವ್ ಮಾಡಿ
జాతీయ రహదారి
నియోజకవర్గం బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించున్న డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు ఐఏఎస్ గారికి బీజేపీ పార్టీ కమలం గుర్తుపై మీ పవిత్రమైన ఓటు ముద్రను వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించ ప్రార్థన. లోక్సభ నియోజకవర్గం బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించున్న డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు ఐఏఎస్ గారికి బీజేపీ పార్టీ కమలం గుర్తుపై తిరుపతి నియోజకవర్గం ఓటరు దేవుళ్లకు నమస్కారం. ఓటరు మహాశైలారా, తేదీ 13/5/2024 సోమవారం రోజు జరగనున్న పార్లమెంటు, అసెంబ్లీ అనగా ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అయిన తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ బలపరిచిన తిరుపతి లోక్సభ నియోజకవర్గం బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించున్న డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు ఐఏఎస్ గారికి పటేలు సరిజోడు భారత మాతకి ప్రియసుతుడు బాధ్యత మరువని నాయకుడు మంచిని పెంచు మహోన్నతుడు శాసించే పరిపాలకుడు దేశ సమైక్యత నిలిపేవాడు నదులన్నిటినీ కలిపేవాడు అతడే
ప్రజల తిరుగుబాటు. ప్రజలు కానీ కన్నెర్ర చేస్తే ఈ ఊరిలోనే మీకు ముందుగా ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట. దీన్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు. కాబట్టి జాగ్రత్తగా మనం హెచ్చరిస్తున్నాం.
Come on.
ఒకసారి భారత్ మాతాకి మిత్రులారా వెనక ఉన్న వాళ్ళందరూ కూడా ప్రచారంలోనికి ముందుకు రావాల్సిందిగా మరీ కోరుతున్నారు. మిగిలిన డీజేల యొక్క మైకులన్నీ కూడా ఆపేసేయాలి. ప్రచార రంగాల యొక్క మైకులన్నీ కూడా ఆపేసేయాలి. ఇక్కడ నుంచే మన యొక్క అతిథులందరూ కూడా ప్రసంగిస్తున్నారు. సమయాభావం వల్ల పెద్దలందరినీ దయచేసి త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. ముందుగా పెద్దలు శ్రీ జనసేన పార్టీ నాయకులు నాగబాబు గారిని ఈ యొక్క అధ్యక్ష కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు. భారత్ మాతాకి తిరుపతి ప్రజానికానికి, మహిళలకి, అందరికీ, అమ్మలకి, తల్లులకి, అక్కలకి, పెద్దలకి, అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మిమ్మల్ని అందరినీ విచ్చేయడానికి వచ్చినటువంటి బీజేపీ ప్రెసిడెంట్ గారు బీజేపీ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ గారికి అండ్ లోకేష్ బాబు గారికి అందరికీ అభివృద్ధి దిశలో భారతీయ జనతా పార్టీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు విజయవంతంగా నడిపిస్తున్న నాయకులు శ్రీ నడ్డా గారు రాష్ట్రంలో 3 పార్టీల కూటమి ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని మా ప్రగాఢమైన విశ్వాసం. కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వంతో డబ్ల్యూఎన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వేగంగా ప్రవర్తిస్తుంది. వైసీపీ నాయకుల ఆలోచనలు, రాజకీయాలు తిరుమల క్షేత్రం పవిత్రతను మాట్లాడే స్థాయికి వెళ్ళాయి. ప్రజల ఆస్తుల మీద కన్నేసిన జగన్ రెడ్డి అనుకో ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులను చేయించుకోవాలని చూసిన మాట వాస్తవం.
స్వామివారికి భక్తులు రచించిన ఆస్తులను అమ్మేయాలని చూశాడు. స్వామివారికి భక్తులు రచించిన ఆస్తులు అమ్మేయాలని చూశాడు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలో ఉన్న విలువైన భూములు శ్రీవారికి భవనాలు ఉన్నాయి. వాటిని నిరంతరమైన ఆస్తులు రచించుతూ అమ్మేయాలని కుట్రలు పడ్డాయి. జనసేన కబ్జాలు బయటపెట్టారు. 700 లక్షలపై భక్తులు ఇచ్చిన ఆస్తులు నిరంతరమైంది. వాటిని కాపాడే బాధ్యత మనకు లేదా? ఈరోజు 3 పార్టీలు ఆ ఆస్తులను కాపాడే కాబట్టి తెలిపింది. లేదంటే ఈ పార్టీ 700 ఆ కొండలు చేసేవాడు. 700 మధ్యలో రావాలి అనే వ్యక్తి మాట్లాడినందుకు వ్యక్తి వాస్తవం ఇలాంటి ఆలోచనలు వస్తాయి. శ్రీవాణి దర్శనాల పేరు వసూలు చేస్తున్న డబ్బులతో శ్రీని ఏం చేస్తుందని అడిగితే సమాధానం కూడా చెప్తారు. ఆ సొమ్మును తమకు కావాల్సిన సమస్యని మా దగ్గర సమాచారం ఉంది. పోలీసు ప్రభుత్వంలో తిరుమల భక్తులు మాట్లాడాలి. ఖచ్చితంగా తిరుమల అక్రమాలు అవినీతి చేయిస్తారు. తిరుమల స్వామివారి దర్శనం సామాన్య భక్తులకు దూరం చేస్తున్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు స్వామివారి వ్యాపారం అయిపోయింది. ఈ జిల్లా మంత్రులు అలాగే ఉంది. ఆమె ప్రజల్లో ఒకసారి దర్శనాన్ని ఉంటుంది. ప్రతిసారి పార్టీ చేసుకుని ప్రోటోకాల్ దర్శనం చేస్తారు. తిరుపతిలో రామకృష్ణ వాళ్ళు పార్టీ చూపించారు. చూపేవారు ఈ ట్రావెల్స్ అలాగే ఆ ట్రావెల్స్ వ్యాపారం తయారయ్యి స్వామివారి దర్శనాన్ని స్వామి దర్శనం వైసీపీ వాడు తిరుపతి ప్రజలకు స్వామి దర్శించిన అవకాశాలు జరిగింది. ప్రతి నెల 2వ మంగళవారం తిరుపతి వాసులకు స్వామి దర్శనం చేసుకునే విధానాన్ని ఎక్కువ పొందలు చేస్తుంది. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలపై జగన్ ఫోటోలు వేసుకోవడం అతని ప్రచార పిచ్చికి పరాకాశం. వెంకటేశ్వర స్వామి జగన్ ఫోటో ఉండేది. లడ్డూ స్థాయి తగ్గించాలో నాణ్యత చూపిస్తుంది. నెయ్యి కుటుంబంలో కూడా ఒప్పుకోవడం లేదు. కర్ణాటక కమిషన్ పంపులు లేకపోతే నెయ్యి ఎందుకు ఆపేశారు. అదేవిధంగా దేవస్థానానికి అవసరమైన అనకాపల్లి హైదరాబాద్ నుంచి బిల్లాలు తెప్పించారు. అది ఆపేశారు. ప్రసాదాలు అభిషేకంలో కూడా ఎవరికి టీటీడీ డిపాజిట్ జాతీయ బ్యాంకులు పడుతున్నారు. తిరుమల కొందరు నో ప్రైజ్ చేసి శ్రీవారి ఆలయంపై డ్రోన్ సిగ్నల్ వేశారు. ప్రభుత్వం వచ్చే 5 సార్లు ప్రైవేట్ విమానాలు డ్రోన్ చేయాలి. ఎందుకో చేస్తారు. మనం చేసిన పాపపుణ్యాలు లెక్కలను భగవంతుడు పైకి వెళ్ళాలని పాపం. ఈ లెక్క ఆచారం ఇక్కడే చేస్తున్నారు. తిరుమల కొన్న అభివృద్ధి చేస్తున్న వాళ్ళు కొందరికి దేవుడు ఇప్పటికే శిక్షలు వేస్తున్నారు. వాళ్ళకి అర్థమవుతున్నారు. అర్థమవుతుంది. దేశాచరణలో ఉన్న అరుదైన నిరసనాన్ని వైసీపీ వాళ్ళ ఆలయంలో రాబోతున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో 3,000 కోట్ల నిరసన జరిపేసి రాష్ట్రాన్ని దాటించేశారు. ఎర్రచంద్రం జంగిరెడ్డికి రాజంపేట లోక్సభ స్థానంలో బీజేపీ ఓడితే బాధ్యత అప్పగించారు. మరో స్మగ్లర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎర్రచంద్రం స్మగ్లింగ్ ఆర్థికంగా చేసే పోలీసులపై రామారెడ్డికి చంపేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అంటే ప్రజల ఆస్తులు దోచుకోవాలనిపిస్తున్న ఈ చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత రాగానే ఈ చట్టం చేయమని బీజేపీ చెప్పింది. బీజేపీకి ఎదురుదాడి చేసి వర్తించారు. అలాగే ఆవు జైలు వేస్తే గడ్డలు వేస్తుందని పెద్దవాళ్ళు అంటారు. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఏ పని చేయాలన్న 30% కమిషన్ తీసుకుంటారు. అతని కొడుకు ఇప్పుడు పోటీ చేస్తున్న మన ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న అభినయ్ రెడ్డి 10% కొట్టేశారు. మొత్తానికి తిరుపతిలో ఏ పని జరగాలన్నా భూముల కుటుంబానికి 40% కప్పం కట్టారు. వీళ్ళకి తెలిసిన దోచుకోవడం టీఆర్ కుటుంబంలో భూములంతా దోచేసి 2,000 కోట్లు ఏ పెద్దవాళ్ళ వాళ్ళని సామాన్యులు ప్రజలు అనుగుణంగా పేద మధ్యతరగతి కూడా ఈ భూముల కుటుంబం వదిలింది. వీళ్ళ అవినీతి ఏ నిమిష స్థాయిలో ఉందంటే తిరుపతి నగరంలో చికెన్ షాపుల వాళ్ళు నెలకి 20 లక్షలు మామూలు ఇవ్వాలి. ఎందుకంటే చికెన్ షాపులు బొచ్చు తరలించాలని అన్ని షాపుల వాళ్ళు కలిసి నెలకి 20 లక్షలు ఇవ్వకపోతే బొమ్మన చిన్న బొమ్మ అవుతారు. ఈ కోడి బొచ్చు మీద పైసలు వెళ్ళిన వాళ్ళకి చెప్పాల్సింది ఈ వాళ్ళ కాలం నాకు అవసరం. చికెన్ షాపులో జీవనాధారం పొందేవారు బడా బాబు కాదు, మధ్యతరగతి పేదలు ఉంటారు. ఇలాంటి దేశంలో ఇలాంటి నీచమైన వసూలు చేసి ప్రజాపతి ఎక్కడ ఉన్నారా ఇక వీళ్ళు చేయకపోతే సెప్టిక్ ట్యాంక్ ఏనాడు నుంచి మరోసారి భూమిని గెలిపిస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా పైసలు చేస్తారు. తులసి వనం లాంటి తిరుపతి గంజా వనం చేయాలని భూమా కుటుంబం కొన్నాడు. ఇక్కడ గంజా విచ్చలవిడిగా జరుగుతుంది. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో
చెన్నైలో ఉన్న టీఎంసీ సెంటర్ గిరాకీ పెరిగింది. తిరుపతి చుట్టుపక్కల గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడుతూ పెద్దవాళ్ళు టీఎంసీ సెంటర్ చేస్తున్నారు. తిరుపతి గంగమ్మ జాతర పేరులో వ్యాపారం గురించి కోట్లు వసూలు చేశారు. గంగమ్మ ఆలయానికి సంబంధించిన 5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు మాయం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కమిటీ సభలో ఉంటే చెప్పారు, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక వైసీపీ మాఫియా బ్యాచ్ సరైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా తిరుమల క్షేత్రం పవిత్రకు ముక్తి తెచ్చిన వాళ్ళని, తిరుపతి ప్రజలను దోచిన వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ తప్పకుండా ఉంటుంది. దూరదృష్టితో దేశాభివృద్ధిని కాంక్షిస్తూ పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన విజన్ పాలనా దక్షత చాలా అవసరం. మన దేశాన్ని ప్రపంచ అగ్రగామి దేశాల్లో స్పష్టమైన కాదు, టాప్ 3లో ఉండిగా ఉంచాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. మన రాష్ట్ర అభివృద్ధికి శ్రీ నరేంద్ర మోడీ గారు బలమైన భరోసా ఇచ్చారు. మోడీ గ్యారంటీ, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ విశ్వాసం మోడీ గారి మాట 5 కోట్ల ఆందోళనలో ఉత్సాహం ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్, రాయలసీమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనివర్సిటీ ఏర్పాటుకి ఇప్పుడే ప్రధానమంత్రి హామీలు కూడా ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కోటి కట్టుబడి ఉంది. వికసిత భారతం, వికసిత ఆంధ్రప్రదేశ్ సాధించుకున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై హింద్. బిఫోర్ దట్ స్మాల్ అనౌన్స్మెంట్. ఈ వైసీపీ వాళ్ళ ఎలక్షన్ తాలూకు దుర్మార్గం ఎంతుందంటే 12వ తారీఖు రాత్రి ఒక్కొక్కరికి 10,000, 5,000, 20,000 ఇచ్చి ఓటర్స్ నీళ్ళలోనే గుర్తు రాసేసి ఓటు వేసినట్టు వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తున్నారు. మీరందరూ గమనించాలి. వైసీపీ వాళ్ళు ఎవరైనా వస్తే చెప్పు తీసుకొని కొట్టండి. ఎందుకంటే మన ప్రాణం, మన బిడ్డల ప్రాణం ఎంత ముఖ్యమో మన ఓటు హక్కు కూడా అంతే ముఖ్యం. మన వేసి ఎలక్షన్ సంబంధించిన ఓటు వేసినట్టు రాసి చేతులు డబ్బు పెట్టి మనం గెలవాలి. వెళ్ళినా కూడా బూత్ లెవెల్లో మనం గెలవచ్చు. మీరు దుర్మార్గాన్ని మీరు గమనించండి. 12వ తారీఖు రాత్రి నుంచి తెల్లవారు దయచేసి పూర్వవాళ్ళు బీజేపీ, టీడీపీ, జనసేన కార్యక్రమాలు జాగ్రత్తగా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరు దయచేసి మీ ప్రాణం తీసుకున్న తప్పు ఈ దొంగతనంగా ఈ మార్పు వేసి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని పోలింగ్ బుక్ వెళ్ళడం ఆపడం అంతే తప్పు. ప్లీజ్ అండర్స్టాండ్, అర్థం చేసుకోండి. ఈ వైసీపీ ప్రభుత్వం కుంగులో కల్చర్ ఎంతగా ఉండలేదు. జై మోడీ, జై నడ్డా, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్. ఆర్ఎన్ శ్రీనివాస్ గారు గెలిపించండి. థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన, జై టీడీపీ. వరప్రసాద్ గారు ఎంపీ గారు మనకి ఇక్కడ వారు కూడా గెలిపించండి. అలాగే జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు శ్రీ నారాయణ లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. ప్రజలందరూ క్షమించాలని ఆలస్యమైంది. ఎండల లెక్క చేయకుండా మాకు జన స్వాగతం పలికిన తిరుపతి ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. రత్నాలసీమ, రాయలసీమపై గట్టు, రాయలసీమ గట్టుపై అడుగేసిన భారతీయ జనతా పార్టీ నేషనల్ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారికి, అదేవిధంగా జేఎస్పీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి, బీజేపీ నాయకులకి, తిరుపతి ప్రజలకి, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు. రాయలసీమకి నీరిస్తే బంగారమే పండిస్తారు. అలాంటిది ఆనాడు విశ్వవిఖ్యాత సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలంగాణ ద్వారా నీరు పాలించి బంగారం పండించారు. 2014 ఇప్పటి వరకు మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ముందరికేది సంక్షేమ అభివృద్ధి 2 జోడెందుల పండుగ ముందరు తీసుకెళ్లారు. మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా చేశాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక ఎలక్ట్రానిక్స్ కంపెనీలు నేను ఇక్కడికి తిరుపతికి తీసుకొస్తాం జరిగింది. ఆనాడు లక్ష్యంతో పనిచేశాం. కనీసం 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఈ రోజు గర్వంగా చెప్తున్నా. ఇదే తిరుపతి కేంద్రంగా 50,000 మంది ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఒక ఫాక్స్కాన్, ఒక సెల్ ఫోన్, PCL, జోహో లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి
తిరుపతిలోనే కాదు రాయలసీమలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించాం. కానీ 2019 ఏం జరిగింది? రాయలసీమ బిడ్డ కూడా వచ్చాడు, ముద్దలు పెట్టాడు, అందరం మోసపోయాం. రాయలసీమకి పట్టిన క్యాన్సర్ గడ్డ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ఆయన వేదిక వల్ల ఇక్కడున్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి మనందరం చూసాం. తిరుపతి అంటే అమర్ రాజా అంటే తిరుపతి. అలాంటి కంపెనీలపై అనేక రివ్యూ చేశారు, యజమాని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు వాళ్ళ ఎక్స్పాన్షన్ పక్క రాష్ట్రానికి పంపించే పరిస్థితి. ఆ ఒక్క నిర్ణయం వల్ల 20,000 మంది ఉద్యోగాలు కోల్పోవడం కూడా జరిగింది. ఇంతేకాదు ఎక్కడ తిరుపతిలో చూసినా భూ కబ్జాలు దందాలే ఈరోజు మనందరం చూస్తున్నాం. నాగబాబు గారు చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు, ఇక్కడ భూముల కుటుంబానికి డబ్బులు ఇస్తే కానీ ఒక పని జరిగే పరిస్థితి. మటన్ షాప్, చికెన్ షాప్ నుంచి చివరికి సామాన్య ప్రజల్ని కూడా డబ్బులు దొబ్బారు. ఇక్కడున్న ఎమ్మెల్యే ఇంకా చిన్నవాడు వచ్చాడు, పెద్ద దొంగకి చిన్న దొంగ ఉంటారు కదా, చిన్న దొంగ వచ్చాడు. పొరపాటుగా చిన్న దొంగకు ఓటేస్తే ఇంకా తిరుపతి కాదు తిరుమలను కూడా అమ్మేస్తారని ఈ సభాముఖంగా చెప్తున్నాం. వికసిత్ భారత్ మోడీ గారి లక్ష్యం, వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు పవన్ అన్న లక్ష్యం. ఈరోజు ఈ పొత్తు కోసం త్యాగం చేసి మొదటి అడిగేసింది పవన్ అన్న. ఈ రోజు ప్రజల తరఫున గుర్తుగా పోరాడుతుంది మన పవన్ అన్న. రాష్ట్రానికి రాయలసీమని ప్రత్యేక కాపాడుకునే దానికి ఈ ప్రజాగళ కూటమి ఏర్పడింది. మీకు అండగా నిలబడతాం. పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ సభాముఖంగా నడ్డాజీ గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సార్, తిరుపతి is a land of opportunities. We want to be part of Made in India journey. Thanks to the Honorable Prime Minister, we got a lot of electronic companies here to Tirupati. In and around the airport of Tirupati, if you see, close to 50,000 people are today working. We would like to thank the Honorable Prime Minister back then for sanctioning 2 EMCs for Tirupati, and we look forward to working together to fulfill our dream of creating 5 lakh jobs in Tirupati, sir. ఇంకా సమయం లేదు మిత్రమా, 13వ తారీఖు వస్తుంది. నాగబాబు అన్న ఇప్పుడు వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తారు, తీసుకొని డబ్బాలు మనడమే. ఒక ట్రాక్టర్ ఇస్తా గతంలో 1000 రూపాయల నుండి 5,000 చేశారు. గతంలో కోటవాళ్ళు 60 రూపాయల నుండి 180 రూపాయలు చేశారు. పవిత్రమైన తిరుపతి తిరుమలలో ఏకంగా ఆ డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి మనపై చల్లేదానికి ప్రయత్నిస్తున్నారు. తీసుకోండి. కానీ ఇక్కడ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా జేఎంసీ శ్రీనివాస్ గారికి గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని ఈ సభలో కోరుతున్నాను. ఇంకా ఎంపీ అభ్యర్థిగా పువ్వు గుర్తు పైన పోటీ చేస్తున్న వరప్రసాద్ గారిని గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ందరినీ కోరుకుంటూ, గతంలో ఇదే వీధి పైన పాదయాత్ర చేశారు. మీరు పడుతున్న కష్టాలు లేవేనని తెలుసుకున్నా. ఒకే నెలలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఆనాడు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరూ తెలుసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తిరుపతి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరి దగ్గరికి సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. జై బీజేపీ, జై జనసేన, జై తెలుగుదేశం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నడ్డాజీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. ధన్యవాదాలన్నా. ఇప్పుడు ఈనాటి కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి మన కోసం ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వెహికల్ పక్కన ఉన్న వాళ్ళు దయచేసి రామ్గా ఉండాలమ్మా.
बोले भारत माता की, भारत माता की, भारत माता की। मित्रों, आज के इस रोड शो में, रैली में यहाँ उपस्थित हमारे टीडीपी के बहुत ही वरिष्ठ नेता, मेरे युवा साथी श्री नारा लोकेश जी, आज के इस कार्यक्रम में मेरे साथ उपस्थित हमारे जनसेना पार्टी के वरिष्ठ नेता श्री नाग बाबू जी, हमारे लोकसभा के प्रत्याशी श्री बाला प्रसाद जी और हमारे एनडीए के, हमारे एमएलए के, जनसेना के प्रत्याशी श्री आरती श्रीनिवासन जी, और यहाँ इतनी बड़ी संख्या में आए हुए मेरे सभी साथी, मीडिया और प्रिंट मीडिया के मेरे साथी। आज जब मैं यहाँ इस रोड शो में आया हूँ तो जो मैं आप सबका उत्साह देख रहा हूँ, एंथुजियाज्म देख रहा हूँ, ऊर्जा देख रहा हूँ, जो मैं खुशी देख रहा हूँ और जो आपके नारों की आवाज और गड़गड़ाहट सुन रहा हूँ, वो मुझे बता रही है कि आपने यहाँ आंध्र में बीजेपी, तेलुगु देशम और जनसेना पार्टी के विजय दिलाने का मन बना लिया है और भारी मतों से और भारी सीटों से आप एनडीए को आगे जिताने का, आगे बढ़ा रहे हैं। इसके लिए आपको बहुत बहुत धन्यवाद। मित्रों, हमारे नाग बाबू ने आपको बहुत ही विस्तृत तरीके से बताने का प्रयास किया है और उसमें बहुत अच्छे तरीके से नारा लोकेश जी ने आपको वर्तमान राजनीतिक स्थिति के बारे में चर्चा करके बताया है। दोनों की बात से ये स्पष्ट हो गया है कि मोदी जी के नेतृत्व में देश विकास कर रहा है। मोदी जी के नेतृत्व में आम आदमी जो गांव का रहने वाला है, गरीब था, वंचित था, शोषित था, पीड़ित था, दलित था, युवा था, किसान है, इन सबको अगर किसी ने ताकत दी है, एम्पावर किया है, सशक्तिकरण किया है, तो प्रधानमंत्री मोदी जी के कार्यक्रमों ने और पॉलिसी के प्रोग्राम ने उनको ताकत दी है। और इसलिए डेवलपमेंट एंड वेलफेयर, विकास और गरीब कल्याण, किसान कल्याण, महिला कल्याण, युवाओं को कल्याण, हर के लिए काम किया है तो प्रधानमंत्री मोदी जी ने किया है। और इसलिए अभी नारा लोकेश जी बता रहे कि तिरुपति जो बहुत ही धार्मिक स्थान है, पवित्र स्थान है, सांस्कृतिक स्थान है, आध्यात्मिक स्थान है, भगवान वेंकटेश्वर विराजमान है, ऐसी नगरी को, पवित्र नगरी को आदरणीय प्रधानमंत्री जी ने आईटी के सेक्टर में भी बहुत बड़ा बढ़ावा दिया है। आज 50,000 लोग यहाँ उनको रोजगार मिला है, लेकिन वो समय दूर नहीं है जब तिरुपति की तस्वीर और बदलेगी और लाखों लोगों को रोजगार मिलेगा और विकास होगा। अगर मैं विकास की बात करूं तो हीरा मतलब H for highways, I for internet, R for railways and A for airways, हीरा का डेवलपमेंट इंफ्रास्ट्रक्चर। आप बताइए
तिरुपति में इंटरनेशनल एयरपोर्ट बना कि नहीं बना? बना कि नहीं बना? आपका रेलवे स्टेशन अमृत भारत में नया हो रहा है कि नहीं हो रहा है? हो रहा है जी, विकास हो रहा है ना? हो रहा है, हाईवे बन रहा है कि नहीं बन रहा है? बन रहा है, 6 लेन बन रहा है कि नहीं बन रहा है? बन रहा है, और इंटरनेट का कार्यक्रम चल रहा है कि नहीं चल रहा है? चल रहा है, आज और स्मार्ट सिटी बना कि नहीं बना? बना है, और आपको जानकर खुशी होगी कि भारत में लगभग 1.5 लाख पंचायतों को ऑप्टिकल फाइबर से जोड़ा जा रहा है। ऑप्टिकल फाइबर 2 लाख गांव को कॉमन सर्विस सेंटर से जोड़ दिया। इन कांग्रेस के लोगों से पूछो जो कहते थे भारत अनपढ़ है, यहाँ डिजिटल ट्रांजैक्शन क्या होगा, कैसे होगा, डिजिटल कैसे चलेगा? आज दुकान तो छोड़ो, किसी रेडी पर बैठा हुआ सब्जी बेचने वाला भी आज डिजिटल ट्रांजैक्शन करता है। डिजिटल ट्रांजैक्शन ये बदलता भारत है। विकास के दृष्टि से नए नए आयाम खड़े किए गए और उसको आगे बढ़ाने के लिए चाहे प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना 80 करोड़ लोगों को अनाज देना और अगले 5 साल तक देना मोदी जी ने तय कर लिया है। और भारत की 25 करोड़ की आबादी गरीबी की रेखा से निकल गई है और वो विकास के साथ चली गई। मित्रों, प्रधानमंत्री आवास योजना 4 करोड़ हाउसेज है बीन कंस्ट्रक्टेड, 4 करोड़। और सेंट भारत जी को आप भेजेंगे दिल्ली, 3 करोड़ और नए मकान बनेंगे, 3 करोड़। और मित्रों, एक बात और बता दूं, जब आप श्रीनिवास जी को भेजोगे ना, तो आंध्र प्रदेश में आपकी बिजली मुफ्त हो जाएगी, 0 बिल आएगा, 0 बिल। पीएम मोदी ने तय किया है कि हर घर पर सूर्य ऊर्जा लगाएंगे, सोलर एनर्जी लगाएंगे हर घर पर, और आपकी बिजली मुफ्त हो जाएगी। और जो आप बिजली बचेगी आपके घर के खर्च से, वह बिजली सरकार खरीद लेगी और आपको आमदनी का झटका होगा। मित्रों, एक बात और सुन लीजिए, एनीबॉडी इन दिस कंट्री, कोई भी इस देश में जिसकी 70 साल से ऊपर की उम्र हो जाएगी, मेल और फीमेल और ट्रांसजेंडर ऑफ एनी कास्ट, एनी रिलीजन, एनी रीजन, सबको प्रधानमंत्री मोदी जी एंड ऑफ एनी इनकम, सबको मोदी जी आयुष्मान भारत में 5 लाख रुपए का सालाना हेल्थ कवर देंगे, 5 लाख रुपए। आप बताओ, ये बदलता भारत है कि नहीं है? बोलो, भारत बदल रहा है कि नहीं बदल रहा है? आगे बढ़ रहा है कि नहीं बढ़ रहा है? और अब हम विकसित भारत का संकल्प लेकर के चले हैं। We will become a developed nation. हम विकसित देश बनेंगे। बोलो, करना है कि नहीं करना है? अगर करना है तो आंध्र प्रदेश में तेलुगु देशम पार्टी, जनसेना पार्टी और भारतीय जनता पार्टी तीनों को आशीर्वाद देकर के आगे बढ़ाना है इसके लिए आपका काम है। और ये वाईआरसीपी क्या है भाई? इसमें सी फॉर करप्शन, और करप्शन में सिर्फ स्कैंडल नहीं है, स्कैम नहीं है, ये माफिया है, माफिया, लैंड माफिया, सैंड माफिया, ग्रैंड माफिया, ये भी नहीं खोला, कुछ नहीं खोला। बताओ, ऐसे चलता है क्या? ऐसे चलता है क्या राज? ऐसे भ्रष्टाचारियों को रहने दोगे क्या? रहने दोगे क्या? जरा जोर से बोलो, रहने दोगे क्या? जोर से।
इसलिए यह जरूरी है कि तिरुपति में बाला प्रसाद को आप चुनाव जिताइए और कमल पर बटन दबाइए, कमल पर। और 4 नंबर 4 नंबर और हमारे श्रीनिवास जी को और श्रीनिवास जी को गिलास पर गिलास 3 नंबर पर बोलो, आप करोगे ना, आशीर्वाद दोगे ना? आप पर तिरुपति भगवान का आशीर्वाद हम सब पर बना रहे। आप विकास कीजिए। बहुत बहुत धन्यवाद। जय भारत। ధన్యవాదాలండి। జై అన్న। ధన్యవాదాలు సార్। ఇప్పుడు గతంలో తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్ గా పనిచేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. వారికి కడువ పట్టి ఆహ్వానించవలసిందిగా జేపీ నడ్డా గారిని వారికి సాధారణంగా పార్టీలో ఆహ్వానించవలసిందిగా కోరుతాను. వందన సమర్పణ చేయవలసిందిగా తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ వరప్రసాదరావు గారిని కోరుతున్నాను. మా అందరి తరఫున ఉమ్మడి అభ్యర్థి తరఫున ఈరోజు ఢిల్లీ నుండి ఎన్టీఆర్ గెలిపించడానికి తిరుపతి ప్రజల సహకారం కోరడానికి మా అధినేత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి, అలాగే మన ప్రియతమ నాయకులు అభివృద్ధి ప్రదాత చంద్రబాబు గారు కుమారుడు లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్న నాగబాబు గారికి అక్కడికి వచ్చినందుకు మా ఎంపీ తరఫున కూడా శ్రీనివాస గారి తరఫున రేపు గాంధీ రాష్ట్రం నిలబడుతున్నా ఎమ్మెల్యే అభ్యర్థి